తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలాపూర్ చౌరస్తా వద్ద అనుమతులు ఉన్న హోర్డింగులను హైడ్రా అధికారులు అక్రమంగా తొలగిస్తూ వేలాది కుటుంబాల జీవనాధారాన్ని నాశనం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులను తుంగలో తొక్కిన హైడ్రా హైకోర్టు ఆదివారాల్లో హోర్డింగ్ తొలగింపులు చేయరాదని స్పష్టంగా ఆదేశించిన హైడ్రా అధికారులు కోర్టుని ధిక్కరిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. హైడ్రా అధికారుల అక్రమార్జన, వ్యాపారుల సంచలన ఆరోపణలు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకుని ఈ రాక్షస పాలనకు అడ్డుకట్ట వేయాలని వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు. హైడ్రా గ్యాంగ్ రాజ్యాంగేతర శక్తిలా వ్యవహరించకూడదు. ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలపై చేస్తున్న జులుం ప్రయత్నాలు ఆపాలి. ప్రజా జీవనాధారాన్ని ధ్వంసం చేసే ఏ నిర్ణయానికైనా కంచె చేను వేసినట్లే. రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి హైడ్రా గ్యాంగ్తో కలిసి రాక్షస పాలన సాగించొద్దు అని వ్యాపారస్తులు అంటున్నారు. మీరు ఎవరైనా కానీ తీసినాక మీకు మంచిగా ఉన్న చూడరు. మీరు ఎవరైనా డిమోటింగ్ చేసిన వాళ్ళు చెప్పలేమేనండి. మీటింగ్ పెట్టి మీ ఏజెన్సీస్ పీసీ కమిషన్ రంగనాథ్ గారు ఏం చెప్పారంటే, లీగల్గా బుద్ధ భవన్లో ఉన్నప్పుడు అందరం వచ్చాం యాడ్ ఏజెన్సీ వాళ్ళం. 70 మందితో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు లీగల్గా ఉన్న వరకు మేము టచ్ చేయమన్నారు, ఇల్లీగల్ ఉన్న వరకు తీసేయాల్సిందే అని చెప్పిండు. ఆయన టైం ఇచ్చాడు, మేము తీసేసుకున్నాం. కొన్ని వాళ్ళు తీసేసుకున్నారు. లీగల్గా ఉన్నాయి కూడా ఎలా చేస్తారు? ఇవాళ సండే అని వచ్చి ఇందాక హైడ్రా కమిషనర్ రాత్రి మీటింగ్ పెట్టుకున్నారంట. రాత్రి మీటింగ్ పెట్టుకొని ఇప్పుడు తీసేయమంటే ఎలా తీసేస్తారు? మాకు వర్కర్స్ దొరకాలి, మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు వచ్చి వాళ్ళు కూర్చొని మా వర్కర్స్ని తన్ని పంపిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? కానీ మాకు నోటీసులు ఇవ్వాలి కదా. నోటీసులు ఇవ్వకపోగా మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెడతారు. జాబులు కావాలంటారు. జాబులు ఇచ్చేది మేము. మా దగ్గర కనీసం ఒక్కొక్క కంపెనీలో 15 మంది పని చేస్తున్నారు. 15 మంది పని చేసే వాళ్ళని రోడ్డు మీద వేస్తారా? గవర్నమెంట్ జాబ్ ఇస్తానంటుంది, మళ్ళీ జాబులు ఇచ్చే వాళ్ళని రోడ్డు మీద వేస్తుంది. వాళ్ళకి ఏ విధంగా మేము జాబులు ఇవ్వాలి? జాబులు ఇచ్చే వాళ్ళని కూడా రోడ్డు మీద ఏమంటారా? మేము రోడ్డు మీద పడి కనుక మా ఎంప్లాయీస్ కూడా రోడ్డు మీద పడాలి. గవర్నమెంట్కి ట్యాక్సులు కడుతున్నాం. వాళ్ళు 1 year నుంచి CDMA బ్లాక్ చేశారు. CDMA బ్లాక్ చేసి వాళ్ళ కోసం తీసుకుంటున్నారు. ఇదంతా ఒక్కల గురించే చేస్తున్నారు. ఒక్కల గురించే చేస్తున్నారు ఇదంతా. ఆ ఒక్కళ్ళు ఎవరనేది తీస్తే అందరం తీయండి. 50 కోట్లు పెండింగ్ ఉంది GHMCకి. దాన్ని అధికారంగా ఎవడో అడగటం లేదు. మా మీద పడుతున్నారు. మేము ట్యాక్సులు కట్టా కూడా లాస్ట్ ఇయర్ కట్టించుకోకుంది వాళ్ళు, మేము కడతానన్నా కట్టించుకోకుండా ఉంది వాళ్ళు. దాన్ని అడగటం లేదు గవర్నమెంట్, మా మీదే పడుతుంది. 50 కోట్లు పెండింగ్ ఉంది GHMCలో. 1,00,000 కుటుంబాలు ఆధారపడ్డాయి భయ్యా. లాస్ట్ టైము మాకు వితౌట్ KTR అన్న వితౌట్ నోటీస్ ఇచ్చిండు. అప్పుడప్పుడు తీపిచ్చిండు, ఒకళ్ళ గురించి తీపిచ్చిండు. ఇవాళ అదే ప్రభుత్వం మేము కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ కూడా మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొస్తుంది. మేమందరం రోడ్డు మీద ఇవాళ మీటింగ్ పెట్టుకుంటున్నాం. రేపు దాని నుంచి ధర్నాలో సీఎం గారు అపాయింట్మెంట్ ఇస్తే సీఎం గారిని కలుస్తాం. మా బాధలు కూడా వివరించుకుంటాం. వాళ్ళు విన్నవించుకుంటే మాకు కూడా హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాం. మా వర్కర్స్ పైన కూడా వాళ్ళని కొట్టి దింపారంటే ఇది వాళ్ళ మీద మేము కేసు పెట్టాలా, మా మీద వాళ్ళు కేసు పెట్టాలా? మా మీదే వాళ్ళు కేసు పెడతారంటే ఇవాళ బాలాపూర్ చౌరస్తాలో లీగల్ హోర్డింగ్స్ కూడా హైదరాబాద్ వచ్చి తీసేస్తున్నారు. మొన్నటి వరకు అంటే ఇల్లీగల్ అంటే ఊరుకున్నాము, కానీ ఇప్పుడు లీగల్ కూడా తీసేస్తున్నారు. ఇది చాలా అమానుషం, చాలా దౌర్జన్యం చేస్తున్నారు హైదరాబాద్లో. దీని మీద ఎన్నో వేల కుటుంబాలు బతుకున్నాయి. వీళ్ళందరూ రోడ్డు పాలు చేసే ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తున్నారు. దీన్ని అందరూ ముక్త కంఠంతో మేము అందరం తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ అందరం ఖండిస్తున్నాము. మేము వీధి పోరాటాలకైనా రెడీ ఉన్నాము. మేము ఇది కోర్టులో కూడా ఛాలెంజ్ చేస్తున్నాము. హైడ్రా రంగనాథ్ గారు హైకోర్టు వాళ్ళు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు సండే రోజు తీయద్దని. ఆయన కానీ సండే రోజు కూడా పని కట్టుకొని వీళ్ళు చేస్తున్నారు. హైదరాబాద్లో బిల్డింగ్లు కూలగొట్టినప్పుడు అక్కడ ప్రాపర్టీ కానీ ఎట్లాంటి వస్తువులు తీసుకుపోలేదు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మా ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్న హోర్డింగ్లు మెటీరియల్ అంతా తీసుకొని అమ్ముకుంటున్నారు. ఇది కూడా మేము కోర్టు దృష్టికి తీసుకుపోతాము. వీళ్ళకి తగిన శిక్ష వేస్తాం. హైదరాబాద్లో మెటీరియల్ కూడా అమ్ముకుంటున్నారు. మాది మెటీరియల్ తీసుకోపోయి వాళ్ళు అమ్ముకుంటున్నారు. లేకున్నా కానీ నోటీసులు ఇవ్వాలిగా, ఇంత నోటీసులు ఏం లేదు అని లీగల్ పీకేస్తున్నారు. ఇవాళ లీగల్ పీకేసి అమ్ముకుంటున్నారు. హైడ్రా వ్యవహరిస్తుంది.
ఆథరైజ్డ్ ఫస్ట్ ఏమో చెప్పారు ఇన్లీగల్ ఓటింగ్లు మేము రిమూవ్ చేస్తామని చెప్పేసి ఐటమ్ మమ్మల్ని హెచ్చరించింది. దానికి మొత్తం మేము అలర్ట్ అయి ఉన్నాం. ఈరోజు వచ్చేసి వితౌట్ మా ప్రాపర్టీ మీద వాళ్ళు ఆధిపత్యం చెలాయించి మా వర్కర్లు వెళ్ళినా కూడా వర్కర్లను నెట్టేసి హైడ్రా అమ్ముకుంటున్నారు. ఇది ఎక్కడ మన ఇది ప్రజాస్వామ్యమా? మనం ఎక్కడున్నాము ఇప్పుడు? మనం ఎక్కడున్నాము? ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా? మనం ఏడున్నామా? ఇది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటు. తక్షణమే దీన్ని హైడ్రాను రద్దు చేసి మూసివేసి ఇది మొత్తం దీని మీద చిన్న కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు, వేల మంది కార్మికులు, ఫ్లెక్స్ మీడియా మౌంటర్లు అందరూ దీని మీద మేము ఆధారపడి ఉన్నాం. దీన్ని వెంటనే హైడ్రాను రద్దు చేసి మమ్మల్ని సేవ్ చేయకుండా మాత్రం మేము ఎక్కడికి పోవడానికైనా సిద్ధమే, చివరికి ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నామని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము, హైడ్రాను కూడా హెచ్చరిస్తున్నాము.